చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆయనకి మీడియా సంస్థలు ఏమీ లేవంట కదా పాపం, రాజకీయ పార్టీలకు ఉండకూడదు, అలా ఉండడం చాలా ప్రమాదకరమని కూడా అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే, మీడియా సంస్థలు ఉండడం సరే ఓకే, మనము చట్టబద్ధంగా చూసుకుంటే మీడియా సంస్థలు ఉండడం అన్నది చట్టబద్ధంగా నేరం అన్నది కాదు, ఉండొచ్చు. ఓకే ఓకే, ఆయన సాక్షి గురించే మాట్లాడారు కాబట్టి నేను సాక్షి పేరు మీదనే మాట్లాడుతాను. సాక్షి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి మీడియా పత్రిక అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇండైరెక్ట్గా ఇది మాట్లాడారు. నాకు లేవు, ఆయనకు ఉన్నాయి అంటున్నాను కదా. సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, సాక్షి జగన్మోహన్ రెడ్డి గారి ఛానల్ అని చెప్పేసి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలిసిన నిజమే, అందరికీ తెలుసు. చిన్న పిల్లాడికి సాక్షి అన్న జగన్ అన్నది అంటారు, అందరికి తెలిసిన విషయమే. కానీ తెలియకుండా వెనకుండి దొంగతనంగా మీడియా ముసుగులో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మీడియాలు పనిచేస్తాయి చూడండి, ఓపెన్గా పనిచేయడం కాదు. రేపు పొద్దున్న TV5 ABN వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఛానల్, ఇందులో ఆయన స్టేక్ హోల్డరు, మేమందరము ఆయన బినామీలము అని చెప్పేసి చెప్తే పర్లా, ఓపెన్గా ఒప్పుకుంటే పర్లా. ఎందుకంటే డైరెక్ట్గా ప్రజలకు తెలిసిపోతుంది కదా, చంద్రబాబు నాయుడు గారి ఛానల్ TV5, చంద్రబాబు నాయుడు గారి ABN ఛానల్. సాక్షి అన్నది జగన్మోహన్ రెడ్డి గారిది ఓకే, కానీ ABN అన్నది మీది కాదు అన్న ముసుగులో మీకోసం పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఇది పెద్ద డేంజర్, ఓకే, చాలా డేంజర్. వాళ్ళు ఏమంటారు, ఇది మన TV5 ఎవరిది, ఫలానా నాయుడు గారిది, ABN ఎవరిది, ఫలానా వ్యక్తిది, పేరుకే అదే, కానీ పనిచేసేది ఎవరి కోసం, రాత్రింబగలు. ఇంకో వింత విషయం, సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంత కష్టపడుతుందో సరే నాకైతే అంతగా ఐడియా లేదు, కానీ TV5 ABN మాత్రము మన చంద్రబాబు నాయుడు గారి కోసం తెగ కష్టపడిపోతాం. ఎప్పుడైనా సరే ఇది నిజంలాగా రాద్దాం ఉండదు, నిజమైనా సరే దాన్ని మొత్తము ఆ ట్విస్ట్ చేసేసి ప్రజెంట్ చేసేటటువంటి ఒక కార్యక్రమం అనేది జరుగుతుంది. మొన్న ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఈనాడు ఛానల్ రిపోర్టర్ గురించి ఎవరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏదో ఫోన్ చేశాడు, తిట్టాడు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ట్విస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అంటే నిజంగా మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే అని రాయదు సార్, కూటమి ఎమ్మెల్యే అని రాస్తారు. చంద్రబాబు నాయుడు గారికి చిన్న మచ్చ కూడా రాకూడదు, ఆత్మ క్షోభిస్తుంది. మరి ఇది కదా ప్రజాస్వామ్యానికి డేంజర్ అంటే, ప్రజాస్వామ్యానికి డేంజర్ ఏంటి? ఒక పొలిటీషియన్ పైగా మరుసటి రోజు కార్టూన్ వేశారు అందులో, ఈనాడు పత్రికలో. అవును, ఒక ఎమ్మెల్యే నిల్చో ఉంటే పిఏ పరిగెత్తుకొచ్చి ఫోన్ ఇస్తున్నాడు, ప్రతిపక్ష నేత సార్ ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయన కంటే చాలా గొప్పగా మీరు బూతులు మాట్లాడారని ప్రశంసిస్తున్నారు అని అంటారు. అదే చెప్తున్నాను కదా సార్, దీన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అదే చెప్తున్నాను, సింపుల్గా ఒకటే విషయం సార్, చంద్రబాబు నాయుడు గారికి సరే ఆయనకి డైరెక్ట్గా ఉన్నాయా పత్రికలు లేవా అన్న విషయం సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తున్నటువంటి పత్రికలు చాలా ఉన్నాయి, ఓ డజన్ పైన. ఆ ముసుగులో జరుగుతున్న దోపిడీ ఇంకా ప్రమాదకరం, ఈ దోపిడీ, ప్రజాధనం దోపిడీ ఇంకా ప్రమాదకరం కదా. ఇంకో విషయం, చిన్న విషయం, సరే చంద్రబాబు నాయుడు గారు అన్నారు నాకు పత్రికలు లేవని చెప్పేసి, మరి బిఆర్ నాయుడు గారి మనసు విడిచేశారు కదా, బిఆర్ నాయుడు గారి మనసు విడిచేశారు కదా. మొన్ననే పాపం బిఆర్ నాయుడు గారు నాకు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ, దాని తర్వాతనే ఆయన టీటీడీ చైర్మన్గా ఉండి, జనరల్గా నేను ఎక్కడా కలలో కూడా ఊహించలేను ఒక టీటీడీ చైర్మన్ కలలో కూడా ఏమంటాడు, నాకు ముందు స్వామివారు, అవును, నాకు తిరుమల తిరుపతి దేవస్థానము, నాకు ముందు ఫస్ట్ ప్రియారిటీ అంటారు. ఆయన టీటీడీ చైర్మన్ గా ఉండి ఆ రోజు మీడియాతో మాట్లాడుకుంటే ఏమన్నాడు, నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగుదేశం పార్టీ అన్నాడు. ఇప్పుడేమో ఈయనేమో నాకు మీడియానే లేదంటే, వ్యాపారాలు కూడా చెప్పాడు, వ్యాపారాలు తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు బలవంతం మీద వచ్చి టీటీడీ చైర్మన్ గా ఉన్నా. అదే రెండో విషయం, ఆయన వ్యాపారాలను కంపేర్ చేస్తే టీటీడీ అంటే నాకు చాలా ప్రిఫరెన్సెస్ ఉన్నాయి, టీటీడీ ఈజ్ నాట్ మై ప్రిఫరెన్స్ అంటున్నాడు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు నాయుడు గారు, మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు తెలుసుకోవాలి. ఆయనేమో తెలుగుదేశం పార్టీ అంటాడు, నాకేమో పత్రికలు లేవని ఈయన అంటాడు, వీళ్ళిద్దరు తెలుసుకోవాలి. రెండవది ABN, ఆయనేమో భూములు కొలగొడతాడు, ఈయనేమో నాకు పత్రికలతో సంబంధం లేదంటాడు. ఇది నెక్స్ట్ వచ్చేసి హైదరాబాదు కొండ నాశనం మొత్తం అడ్జస్ట్ చేశారు, ఒక కొండ లేపేశారు హైదరాబాద్లో, కొండ లేపి నాకు పత్రికలు లేవంటే ఈనాడు ఆయన ఏమనాలి మరి? చెప్తున్నా జనరల్ గా కొండలు గుట్టలు, ఒక 100 గజాలు గ్రామాలు, ఒక 100 గజాలు ఒక రిపోర్టర్ కి, ఒక జర్నలిస్ట్ కి నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఒక 200 గజాలు గవర్నమెంట్ ఇచ్చిందంటే సరే అనుకో. చంద్రబాబు నాయుడు గారి జీవిత కాలంలో ఇప్పుడు 16 ఏళ్ళు ముఖ్యమంత్రి కదా, ఈ రోజు వరకు ఎంతమందికి ఇచ్చాడు జర్నలిస్టులకి, ఎప్పుడైనా ఇళ్ల స్థలాలు ఇచ్చాడా? అదే నెక్స్ట్ ఒక చిన్న విషయం చెప్తాను, ఆలోచించుకోవాలి. వాళ్ళ యజమానులకి సేవ చేస్తారేమో కానీ ఎంప్లాయీస్కి మాత్రం జర్నలిస్ట్ అని కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వరకు ప్రజలకు కూడా చేసింది ఏం లేదు జనరల్గా. నెక్స్ట్ ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాం మీకు, ప్రూఫ్తో సహా ఉదాహరణ చూపిస్తా. నిజంగా మీకు లేవండి, మీకు లేవు, ఒక పేపర్ కూడా మీకు ఒక మీడియా ఛానల్ లేదు.
మీరు సాక్షికి ఎన్ని ఇచ్చారు ఏమి యాడ్స్? సాక్షి ఛానల్కి ఎన్ని ఇచ్చారు యాడ్స్? మీ ఛానల్కి ఎన్ని ఇచ్చుకున్నారు? ఓకే, ఎందుకు ఆ మిత్రత్వం, ఎందుకు ఆ స్పెషల్ ప్రేమ? మీకు లేనప్పుడు మీకెందుకు ఆ ప్రేమ? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రైట్. ఇంకో చిన్న విషయం చెప్తాను సార్, ఇందాక మర్చిపోయాను. అంటే ఈ పోర్టుకి సంబంధించి, మూలాపేట పోర్టుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, వైసీపీ వాళ్ళకి ఏ విధంగానూ సహాయం అందకూడదు అన్నాడు. ఓకే, మీరు విని ఉంటారు ఆ వీడియో, వైరల్ అయింది. ఇందాక చూస్తున్నా 2014లో టెక్కలి ఎమ్మెల్యే ఎవరు? అచ్చెన్నాయుడు గారు. అవును. 19లో ఆయన, 24లో ఆయన. అంటే టెక్కలి అన్నటువంటి కాన్స్టిట్యున్సీ టీడీపీది, 19లో కూడా టీడీపీదే. అవును. అయినా కూడా కాన్స్టిట్యున్సీలు చూడలే. అవును. పోర్టు కట్టాడు. కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచిన కాన్స్టిట్యున్సీ, అక్కడ మనకు ఓట్లు రాలేదు, అక్కడ నేను కట్టను, వాళ్ళకి ఏ విధంగానూ సహాయం చేయకూడదు, ఆలోచించాల. అసలు ఆ విషయమే ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఓటు వేయకపోతే వాడు సర్వనాశనం అయిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. ఎప్పుడు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఓటు వేయని చోట ఆ కాన్స్టిట్యున్సీ టెక్కల్లో కట్టాడు. ఓకే. ఎందుకు కట్టారు తెలుసా మీకు? ఎందుకంటే జియోగ్రాఫికల్లీ అక్కడ కడితేనే ఆ జిల్లాకి మంచి జరుగుతుంది. అది నా కాన్స్టిట్యున్సీ అయినా, నా పార్టీ గెలిచిందైనా, తెలుగుదేశం పార్టీ గెలిచిందైనా, మరే పార్టీ గెలిచిందైనా నాకు సంబంధం లేదు, నాకు ప్రజలు ముఖ్యము అనుకున్నాడు. అందువల్లనే నాయకుడు. సార్ ఎంత ఖర్చు అవుతుంది సార్? 30%కి ఇంకో 1,015 కోట్ల, 3,33,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినవాడు అక్కడ మొత్తం ములుగుతున్నాయి డబ్బులు. అందులో నుంచి 1,000 కోట్లు తీసి తెక్కలకి మధ్యాహ్నం భోజనం పెట్టలేక గుడ్డెత్తేయాలని గుడ్డుకు సంబంధించి డైలాగ్స్ కూడా చెప్పిస్తున్నారు కదా సార్ సోషల్ మీడియాలో. అచ్చెన్నాయుడు గారు 1,000 కోట్లు తేలేరా? పెద్ద వ్యక్తులతో. అది కూడా సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, అచ్చెన్నాయుడు గారు 1,000 కోట్లు తేలేరా? అది 3,33,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ములుగుతుంది డబ్బు. అచ్చెన్నాయుడు గారు తన కాన్స్టిట్యున్సీ కోసం 1,000 కోట్లు తేలేరా? ఏం సార్, ఆయన మంత్రి, అది కూడా ఏం మంత్రి? వ్యవసాయం మంత్రి. అవును. ఆయన వ్యవసాయం దేవుడేరుగా. ఈ రోజు ఫార్మర్ అందరూ రోడ్డు మీద ఉన్నారు, కానీ 1,000 కోట్లు సార్ తన కాన్స్టిట్యున్సీకి, తన జిల్లాకి, తన ప్రజల కోసం తేలేరా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి? రేపు పొద్దున పనులు మొదలు పెట్టి ఇనాగ్రేషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చి, సార్ రండి సార్ మీరు రిబ్బన్ కట్ చేయండి, మీరే చేసింది చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయిండు, 70% పనులు మీరే పూర్తి చేశారు, మీరు రండి రిబ్బన్ కట్ చేయండి అని చెప్పేసి చెప్పలేరా అచ్చెన్నాయుడు గారు? ప్రజల కోసం పనిచేసే నాయకుడు అది చేయాలి. కానీ ఇవన్నీ మాటలు, ఇవన్నీ ఈ డైవర్జన్ పాలిటిక్స్ ఎన్ని రోజులు చేస్తారండి? ప్రజలు అలసిపోయి కుర్చీలు ఖాళీ అయిపోయిందాక చూసారు, రేపు పొద్దున్న ఓట్లు ఏం వేస్తారు? మొన్న అదానీ డేటా సెంటర్, నిన్న ఆర్సెలార్ మెటల్ స్టీల్ ప్లాంట్, ఇవాళ చూస్తే మూలాపేట పోర్టు. ఈ రకమైనటువంటి క్రెడిట్ చోరీని మీ పార్టీ ఎలా ఎదుర్కొంటుంది? మీరు చెప్పుకోలేకపోయారు కాబట్టి ఈజీగా చోరీ చేసి బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నారు. సార్ నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల ముఖ్యమంత్రి అంటారు, 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. ఇండస్ట్రీ అంతా కూడా, ఆయన పదవీ కాలం అంతా కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి మాత్రమే చోరీ చేయటం కాదు, రాజశేఖర్ రెడ్డి గారు చేసినవి కూడా చోరీ చేస్తారు.